ఇందిరాగాంధీ గారి రాజ్యాంగంలో చేసిన మార్పు ఏంటంటే 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ని ఇండియాలో ఉన్న ఏ కోర్టు కూడా ప్రశ్నించకుండా చేశారు. అంటే సామాన్యులు ఎవరు కూడా వాయిస్ పెట్టకూడదు, వాయిస్ పెడితే అది చెల్లుబాటు కూడా అవ్వదు. అంటే ఎవరు కూడా అంటే నార్మల్ పీపుల్ అనే కాదు, ఎవరు కూడా దీని మీద వాయిస్ పెట్టినా అది నిర్ధారణలోకి రాదు. రాజ్యాంగంలో ముఖ్యంగా మార్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, కోర్టు అనుమతి లేకుండా డైరెక్ట్ గా రాజ్యాంగాన్ని మార్చే పూర్తి సంపూర్ణ శక్తి సామర్థ్యాలు అనేవి పార్లమెంట్ కి కల్పించారు. నెంబర్ 2, నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజలకి పబ్లిక్ కి పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా తొలగించారు. నెంబర్ 3, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగంలో ఏ చట్టాన్నైనా మార్చే పూర్తి స్థాయి హక్కులు ఇచ్చారు. నెంబర్ 4, 5 సంవత్సరాలు ఉండే లోక్సభని 6 సంవత్సరాలుగా పొడిగించారు. 21 మార్చ్ 1977 కి ఈ ఎమర్జెన్సీని భారతదేశాన్ని ఎత్తేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా ఇండియాకి చాలా జరిగింది. తర్వాత ఈవిడ తెచ్చిన ఈ రూల్స్ లో చాలా వరకు మార్చేశారు అనుకుంటే, కానీ అప్పుడు భారతదేశానికి జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోయింది. సామాన్యులంతా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళీ 5 years తర్వాత గొర్రె అనుకుని మళ్ళీ ఆవిడనే గెలిపించి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేశారు.